నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. ఒక రాణి ప్రేమ కథ. ఇది రాజస్థాన్లో నిజంగా జరిగింది. రాజస్థాన్కు చెందిన రాజుకు ఒక అందమైన భార్య ఉండేది. ఆవిడ ఆయనని ఎంతగానో ప్రేమిస్తూ ఆయనకి అంకితమై ఉండేది. కానీ ఆ రాజుకి ఎంతోమంది ఉంపుడుగత్తెలు ఉండేవారు. ఆవిడ మాత్రం ఆయనలో పూర్తిగా నిమగ్నమై ఉండేది. ఆయనకు ఎంతోమంది ఉంపుడుగత్తెలు ఉండటం వల్ల ఆయనకిది హాస్యాస్పదంగా ఉండేది. ఆయన ఆశ్చర్యపోయేవాడు. కానీ ఆవిడ ఆయన పట్ల చూపుతున్న శ్రద్ధ ఆయనకు నచ్చేది. ఒక్కోసారి అది చాలా ఎక్కువగా కూడా అనిపించేది. అప్పుడు ఆమెను కొంచెం ప్రక్కకు తోసేసి వేరే వారితో ముందుకు సాగిపోయేవాడు. కానీ ఆవిడ మాత్రం ఆయనకి పూర్తిగా అంకితమై ఉండేది. రాజు రాణికి 2 మాట్లాడే పెంపుడు మైనాలు ఉండేవి. ఒక రోజున వాటిల్లో ఒక పక్షి చనిపోయింది. అప్పుడు ఆ మరో పక్షి అక్కడ ఊరికే అలా కూర్చొని ఉండేది. ఆహారం కూడా తినేది కాదు. ఆ పక్షిని ఆహారం తీసుకునేలా చేయడానికి ఆ రాజు అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ ఆ పక్షి ఆహారం తీసుకోకుండా 2 రోజుల సమయంలో అది కూడా మరణించింది. ఇది చూసేసరికి ఆ రాజులో మార్పు వచ్చింది. ఇదేంటి, ఏ జీవి అయినా తన ప్రాణాన్నే కదా ఎక్కువ విలువైనదిగా చూస్తుంది. కానీ ఈ పక్షి ఇక్కడ కూర్చొని అలా మరణించింది. రాజు తన భార్యతో ఇది చెప్పినప్పుడు ఆవిడ ఎవరైనా మరొకరిని సంపూర్ణంగా ప్రేమించినప్పుడు వారు లేకుండా జీవించలేకపోవడం సహజమే కదా. ఎందుకంటే ఆ తరువాత వారి జీవితానికి అర్థమే ఉండదు అంది. అందుకు రాజు నవ్వులాటగా, నీవు కూడా అంతేనా? నన్ను అంతగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆవిడ దానికి సమాధానంగా, అవును, నాకు కూడా ఇది ఇంతే అని చెప్పింది. రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఒక రోజున రాజు తన స్నేహితులతో కలిసి వేటకు వెళ్ళాడు. ఈ పక్షులు చనిపోవడం, ఆయన భార్య ఈ విధంగా మాట్లాడడం, ఆవిడ కూడా ఇది నిజమే అని చెప్పడం, వీటన్నిటితో ఆవిడ మీద ఒక ఆట ఆడాలన్న చిలిపి కోరిక ఆయన మనస్సులో కలిగింది. ఒకనాడు ఆయన బట్టలు తీసేసి వాటికి రక్తాన్ని పూసి వాటిని ఎవరి ద్వారానో రాజభవనానికి పంపించి రాజు ఒక పులి చేతిలో మరణించాడు అని చెప్పించాడు. రాణి ఆయన దుస్తులను ఎంతో హుందాగా స్వీకరించింది. ఆవిడ కళ్ళల్లో ఒక్క చుక్క కూడా నీరు లేదు. ఆవిడ ఒక చితిని ఏర్పాటు చేసి ముందర ఆ దుస్తులను ఆ చితి మీద వేసి తర్వాత తాను కూడా ఆ చితిలో పడి మరణించింది. ప్రజలు దీనిని నమ్మలేకపోయారు. ఆ రాణి అలా ఆ చితిలోకి వెళ్ళి మరణించింది. ఇక చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆవిడ ఆ చితిలో పడి మరణించింది కాబట్టి. ఆవిడకు అంత్యక్రియలు చేశారు. ఆ వార్త రాజును చేరేటప్పటికి ఆయన కృంగిపోయాడు. ఆయన చిలిపిగా ఆటాడుదామనుకున్నాడు. కానీ ఆవిడ నిజంగా చనిపోయింది. ఇది ఆత్మహత్య కాదు. ఆవిడ కేవలం ఆయన మీద ఉన్న ప్రేమతోనే అలా చనిపోయింది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.